హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఏప్రిల్ 1 నుంచి సరెండర్ ఛార్జీలతో సహా అనేక బీమా నిబంధనలు మారనున్నాయి. ఈ ఛార్జీల వివరాలను కంపెనీలు ముందుగానే పాలసీ హోల్డర్లకు తెలపాలని స్పష్టం చేస్తూ ఐఆర్డీఏఐ 6 ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా బీమా కంపెనీలు సిద్ధమవటం, బీమా వ్యాపార సరళీకరణ, బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెంచడం లక్ష్యంగా ఐఆర్డీఏఐ ఈ 6 నియంత్రణలు రూపొందించింది. దీంతో బీమా పాలసీ రూపకల్పన, ప్రీమియం నిర్ణయం, హామీలతో కూడిన సరెండర్ వాల్యూ నిబంధనలు, ప్రత్యేక సరెండర్ వాల్యూ విధానం మరింత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఇక ఈ నిబంధనల ప్రకారం పాలసీ తీసుకున్న 3 ఏళ్లలోపు సరెండర్ చేస్తే బీమా కంపెనీలు అప్పటి వరకు వసూలు చేసిన ప్రీమియం, ఆ పాలసీపై అప్పటి వరకు సమకూరిన రాబడి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాలి. అదే 3 ఏళ్ల తర్వాత సరెండర్ చేస్తే కొద్దిగా ఎక్కువ మొత్తం చెల్లించాలి. చూశారు కండి. ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.